అయ్యో కన్నా ఎంత పని నా బిడ్డ వదినా. ఏమండి? మనకు అన్యాయం చేసేది ఏమయ్యా నీకేమైనా బుద్ధి ఉందా? వెళ్ళి సంఖ్యలు తీవయ్యా. అయ్యో కన్నా మమ్మల్ని శాశ్వతంగా సంఖ్యలు వేసి జైల్లోనే ఉంచండి. అతన్ని మాత్రం ఉరి శిక్ష పడినా కూడా తప్పించుకొని మా వాళ్ళందరినీ వరుసగా చంపుతుంటే చూస్తూ ఉండండి. మమ్మల్ని లాడన్ సద్దాం హుస్సేన్ లెక్క చిత్రీకరించి సంఖ్యలు పనికి కూడా ఆలోచిస్తుండ్రు సార్. ఆ నాయుడు మాత్రం చక్కగా వదిలేసి తోలుబొమ్మలంటూ చూసినట్టు చూస్తున్నారు. చట్టం ఎంత బాగా పనిచేస్తుండదో చూస్తాండావు సార్. ఆ నాయుడు ఎంత మందిని చంపుతున్నా మీరు పట్టుకోలేకపోతున్నారంటే అది మేము నమ్మాలా? సిగ్గుపడండి సార్, సిగ్గుపడండి. మీ పోలీసు వాళ్ళు డ్యూటీలు మర్చిపోయి గుడ్డూళ్ళు అయిపోయినారు. కాదు కాదు, గుడ్డూళ్ళ మంది నటిస్తున్నారు. సత్యభామ గారా అండి? అవునమ్మా, నాయుడన్నే గారిని కలిసి వెళ్దామని వచ్చామండి. హోటల్కి వెళ్తే ఇక్కడ ఉంటారని చెప్పారు. పోలీసులకి చెప్పామండి, ఒక్కసారి నాయుడన్నని కలిసేసి వెళ్తాం. లోపలికి రండి. మేమంతా అన్నపూర్ణ ఫ్రెండ్స్ అండి. ఈరోజు అన్నపూర్ణ బర్త్డే కదా, అందుకని మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చామన్నయ్య. ప్రతి బర్త్డేకి అన్నపూర్ణకి బ్రీలీలో గ్రీటింగ్స్ తయారు చేసి ఇచ్చేవాళ్ళం అన్నయ్య. ఈసారి గ్రీటింగ్స్ మీకు ఇచ్చేద్దామని వచ్చామన్నయ్య. మేమందరం కలిసి గుడికెళ్ళి మీకోసం దేవుణ్ణి ప్రార్థించి వచ్చామన్నయ్య. తీసుకోండి. ఇదిగో అన్నయ్య. మేమంతా నీకు అన్నపూర్ణ లాంటి వాళ్ళమే అన్నయ్య. అన్నయ్య, మీరు ఏ పని చేసినా అది మంచి పనే. నువ్వు బాగుండాలన్నయ్య. హ్యాపీ బర్త్డే టు అన్నపూర్ణ. హ్యాపీ బర్త్డే టు అన్నపూర్ణ. గుడ్ మార్నింగ్ బాబాయ్. గుడ్ మార్నింగ్ బాబు. ఈ మొగుడు పెళ్ళాలు ఊరికే పెడితే ఊరినే తినేటట్టున్నారే. అరే, పొద్దుగాల టిఫిన్ కింద గీ రొట్టెలే తింటాను, మధ్యాహ్నం భోజనం కింద గీ రొట్టెలే తింటాను, సాయంత్రం టిఫిన్ కింద గీ రొట్టెలే తింటాను, రాత్రి భోజనం కింద గీ రొట్టెలే తింటాను. మా శేషాద్రి నాయుడు హోటల్ పెట్టి రూపాయికి రొట్టె పెట్టిన దగ్గర నుంచి అసలు మీరు ఇంట్లో అన్నం వండుడే బంద్ చేసినట్టున్నారు. వండుకు తినే స్తోమత లేక మానేశాం బాబు. మళ్ళా మా నాయుడు హోటల్ పెట్టక ముందు ఎట్ట తిని బతికిండ్రు? ఓ పూట తిని ఓ పూట పస్తులు ఉండేవాళ్ళం బాబు. మాకు 5 బిడ్డలు బాబు. చూడడం మానేశారు. అనాథలం అని చెప్పి శరణాలయంలో చేరటం ఇష్టం లేక ఆయనకొచ్చే 1500 పింఛన్తోనే చిన్న గదిలో అద్దెకుంటూ నాయుడు గారి పుణ్యమని 2 పూట్ల కడుపు నిండా భోంచేస్తున్నాం బాబు. కూర్చోండమ్మా, ఎన్ని పూట్లైనా భోంచేయండి. రేపటి నుంచి ఆ 1 రూపాయి కూడా ఇవ్వక్కర్లేదు. సంతోషంగా తినేలండి. వద్దు బాబు, వచ్చే రూపాయిలో నీకు మిగిలేది 10 పైసలు. ఆ 10 పైసలతో 10 మందిని పోషిస్తున్నాం. ఆ 10 మంది పొట్టా కొట్టడం మాకు ఇష్టం లేదు బాబు. ఎక్సలెంట్, మార్వలస్.
వైద్యం, విద్య, రాజకీయం అన్ని కూడా ఖరీదైన ఈ రోజుల్లో ₹1 రొట్టె పప్పు మజ్జిగతో కడుపు నిండా భోజనం పెడుతున్న ఈ నాయుడికి హ్యాట్సప్ చెప్పలయ్యా. నేను జడ్జి కాకముందు కేవలం ₹2కే ఎన్టీఆర్ గారు కిలో బియ్యం ఇచ్చారు. అంతకంటే గొప్ప ఆదర్శం ఇది. ఇలాంటి ఆలోచనలు మన నాయకులకు గాని మన ముఖ్యమంత్రికి గాని ఎందుకు రావయ్యా? ఎందుకు రావు? చూశారా శివరామయ్య గారు? ఏమిటి సీఎం గారు, ఏమైనా ఇంపార్టెంట్ మ్యాటరా? ఈ శేషాద్రి నాయుడు ఎవరో కనీసం సందు చివరి వార్డు మెంబర్ కూడా కాదు. ₹1కే రొట్టె పప్పు గ్లాస్ మజ్జిగంట. ఆహా. అతనికి వెనక ముందు ఏ అండా లేకపోయినా ప్రజల మధ్య ఎంత ఎత్తెదిగిపోయాడో చూశారా? ఉమ్. మనల్ని నమ్మి ఓటు వేసిన ఒక్క ఓటర్ని కూడా కనీసం ఆనందపరచలేకపోతున్నాం. ఇన్ని పవర్స్ ఉండి మనం చేయలేని పని అతను చేస్తున్నాడు అంటే మనం సిగ్గుపడాలి. మనలో మార్పు రావాలి. మనం కూడా ఇలాంటి కార్యక్రమాల్ని చేపట్టాలి. తనే ఒక ప్రభుత్వం. శేషాద్రి నాయుడు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ప్రభుత్వం సైతం తనని చూసి అసూయపడేలా చేశాడు శేషాద్రి నాయుడు. అభివృద్ధికి ప్రభుత్వం మీద ఆధారపడకుండా తనే ఒక ప్రభుత్వమై కార్మిక కాలనీ అభివృద్ధి చేసిన తీరు ఆదర్శనీయం. అన్నిటికీ మించి ₹1కే ప్రతి మనిషి ఆకలి తీర్చే అతని ఆశయం అద్భుతం. ఇలాంటి వాడు ఊరుకొక్కడుంటే ప్రతి సామాన్యుడు ₹1తో కడుపు నింపుకోవచ్చును. ఈ రోజుల్లో నిస్వార్థ సేవ ఇంపాసిబుల్. దేర్ మస్ట్ బి సంథింగ్ బిహైండ్ దిస్. ఎస్. అన్నింటికి మించి ₹1కే ప్రతి మనిషి ఆకలి తీర్చే అతని ఆశయం అద్భుతం. ఏంది ఏంది పని చేసి నిలబడ్డారు? ఏమే సుశీల మీటింగ్ పెట్టావా? ఇక నువ్వు సత్యమామ కలిస్తే పనేం జరుగుతుంది? రోట్ల రోకలేనా? ఇంత లాగి చచ్చి ఊరుకుంటాం. ఏంటి సార్ ఇది? నేనేదో పెద్ద రాజకీయ నాయకుడిలాగా హెడ్ లైన్ కట్టి ఫ్రంట్ పేజీలో వేశారు. పేపర్ అంటే సంఘానికి మనోనేత్రం. రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు, క్రికెట్ ఆడేవాళ్ళు ఫోటోలు వేసి రాయడానికే కాదు, మీలాంటి మంచి చేసే వాళ్ళ గురించి రాయడానికి కూడా. అయినా ₹1కి కడుపు నింపుతున్న మీరు వీళ్ళందరికంటే గొప్ప వాళ్ళ కింద లెక్క. సార్ ₹1కి పెట్టినా 10 పైసలు లాభం ఉందండి. ఆ 10 పైసలు కూడా మా పిల్లల చదువుల కోసం, ఈ కాలనీ అభివృద్ధి కోసమే ఖర్చు పెడుతున్నావు. అది గొప్ప. అయితే పర్లేదంటావా? ఏంటనే మన ఎమ్మెల్యే గారు కార్పొరేటర్ ఎంటేసుకొస్తున్నారు. నమస్కారం. 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 జాగ్రత్త అండి. నమస్కారం సార్. నమస్కారం. నువ్వు రావయ్యా. ఎందుకు సార్? అబ్బా నువ్వు రావయ్యా మగడా, నేను చెప్తా. ఏంటి గురువు గారు? నాయుడు, నువ్వు రాజకీయాల్లోకి వస్తున్నావా? ఎందుకు గురువు గారు? చూసావా, రాజకీయాల్లోకి వస్తున్నావా అని అడిగితే ఎందుకు అన్నావే గాని చిచ్చే నేను రాను అని అనలేదు. రాజకీయాల్ని చేయందుకనాలండి, మీరు రాజకీయాల్లోనే కదా ఉంది. నేను చెత్తనా బట్టనయ్యా, నేనుంటా. కానీ నీలాంటి మంచోడు మాత్రం రాజకీయాల్లోకి రాకూడదు. అవును నాయుడు, నువ్వు వస్తున్నావా? అదేం లేదు గురుగారు. అది ఆ మాట మీద ఉండు. రాజకీయాలు నీ ఒంటికి సరిపడవు. శుభ్రంగా హోటల్ చూసుకో. నీకేం కావాలన్నా నా హెల్ప్ ఉంటుంది. అలాగే గురుగారు. ఇప్పుడు చెప్పు, వస్తావా? రాను. అది ఆ మాట మీదే ఉండు. నిజంగా రావుగా? రాను సార్. థ్యాంక్స్ అయ్యా. వస్తానయ్యా, వెళ్ళొస్తాను. ఏమిటి నాయుడు గారు ఎమ్మెల్యే అడావిడి? ఏముంది, మీరు పేపర్లో చేసిన హడావుడే సార్. పేపర్లో ఫోటో చూశాడు, పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఏమైనా ఉందా అని అడిగాడు. లేదు అన్న. ఒట్టు అన్నాడు. ఒట్టు అన్న. అమ్మాయి అంటూ వెళ్తున్నాడు. ఏందల్లుడు, రాజకీయాలకు రానని చెప్పినావు. అసలు ఎమ్మెల్యే అంటే ఏమనుకున్నావు? 5 ఏళ్ళు తిన్నంత తినొచ్చు, తొక్కినంత తొక్కొచ్చు, మస్తుగా పైసలు జమ చేసుకోవచ్చు. రే ఆ రోకలు అందుకోరా. పోస్ట్ పోస్ట్ నాయుడు గారు, అన్నపూర్ణ ఫ్రమ్ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి.
తీసుకో. కొంచెం అవతలకు జరుగు. తే ఏంటి తీసేది? అరే ఆ రోకలు అందుకోరా, దీన్ని తోలు తీస్తా. రోకలు ఎందుకులే బాబు, తీసుకో. అది నన్ను వదిలేండి రే, మీ దండ పెడతాను రే, మీ అబ్బా గడపల వాడ, మీ చేతుల్లో గిరిగట్టియా. అరే నన్ను వదిలేండి రా బాబా, నేను ఇంటికి వెళ్ళిపోతాను బాబోయ్, నన్ను వదిలేండి రా అబ్బా. అబ్బా 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 అబ్బా, అయ్యి బాబా, నన్ను వదిలేండి రా, నన్ను వదిలేండి రా బాబోయ్, నన్ను వదిలేండి రా అబ్బా. ఆపరా ఒరేయ్, మీరు వెళ్ళి అన్ని పట్టండి. ఏరా, మా అన్నపూర్ణమ్మ దగ్గర నుంచి ఉత్తరం వస్తే మేము సంతోషంగా ఇచ్చే సన్మానం తీసుకోకుండా పారిపోదాం అనుకున్నావా? మేమేమన్నా ఎరిపప్పులు అనుకున్నావా? ఎప్పుడన్నానమ్మా, మీరు మంచి పప్పలే. మా నాన్నకి వయసు అయిపోయిందని చెప్పేసి ఆ ఉద్యోగం నాకు ఇచ్చారు. ఇలా ఉత్తరం తీసుకొచ్చిన ప్రతిసారి రొట్టెలు పెట్టి నా పొట్ట పావులు పుట్ట చేస్తున్నారు చూడండి. లోపలికి లాగరా. అలాగే. నోరు తెరు. పెట్టరా. ఒరేయ్, మీరందరూ కూడా వచ్చి పెట్టండి రా. ఏంటి రొట్టె తిండి కూడా బాగాలేదు, తిను. ఒక రొట్టె చుట్టూ ఈ నోట్లో కుక్కండి రా, సచ్చూరుకుంటాడు పక్క సచ్చూరు. అన్నయ్య, బాగున్నావా? బాగున్నానమ్మా. నువ్వు బాగుంటే అందరూ బాగుంటారు. పేపర్లో నీ గురించి రాసింది విన్నాను, నాకు చాలా ఆనందం వేసింది అన్నయ్య. సంతోషం అమ్మా. ఇక్కడంతా నీ గురించి మాట్లాడుకుంటున్నాం. నా ఫ్రెండ్స్ అంతా వాళ్ళకు కూడా నీలాంటి అన్నయ్య ఉంటే బాగుండని అనుకుంటున్నారు. నాకు చాలా గర్వంగా ఉంది అన్నయ్య. 2 కేజీల బరువు కూడా పెరిగాను. అన్నయ్య, సత్యబాబు ఎలా ఉంది? నాయుడికి అన్నపూర్ణ తర్వాత నేనే. సుశీలత్తేని, చంద్రబాబాయిని, నారి అన్నయ్యని అందరిని అడిగానని చెప్పు. అన్నపూర్ణమ్మ మన గురించి అడుగుతుంది. అన్నయ్య, ఇకుంటాను. నీ ఆరోగ్యం జాగ్రత్త. సత్యబాబుని బాగా చూసుకో. ఏంది చూసుకునేది? గడ పొయ్యి మీద పప్పు మాడిపోతుంది. అమ్మా అన్నపూర్ణ, నువ్వు రాసిన ఉత్తరం అందింది. బాగా చదువుతున్నావుగా. త్వరగా నువ్వు బ్రెయిలీలో డాక్టరేట్ పూర్తి చేస్తే నిన్ను కూడా పేపర్లో చూసుకోవాలని ఉందమ్మా. ఇక్కడ అందరూ బాగానే ఉన్నారు. సుశీల్ అత్తయ్య, చంద్రం బాబాయ్, నారి అందరూ నిన్ను అడిగానని చెప్పమన్నారమ్మా. సత్యభామ కూడా అడిగానని చెప్పమంది.